నమస్కారం. మన భారత ప్రభుత్వం అసలు ఎలా నడుస్తుంది? దీని వెనుకున్న రూల్స్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? రండి, ఈరోజు దాని గురించే వివరంగా తెలుసుకుందాం. మనకు ప్రైమ్ మినిస్టర్ తెలుసు, ప్రెసిడెంట్ తెలుసు, ఇలా ఎన్నో పదవుల గురించి వింటుంటాం. కాని నిజంగా మన దేశాన్ని నడిపించే పవర్ ఎవరి చేతుల్లో ఉంది? ఈ ఆసక్తికరమైన ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలుపెడదాం. దేశమనే బండిని ముందుకు లాగేది ఒక టీం అన్నమాట. వాళ్లనే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రుల మండలి అంటాం. ఒక రకంగా చెప్పాలంటే మన ప్రభుత్వానికి ఇదే ఇంజిన్ రూమ్. మరి ఈ ఇంజిన్ రూమ్ పనిచేయడానికి ఓ రూల్ బుక్ ఉండాలి కదా? అదెక్కడుంది? మన రాజ్యాంగంలో ఒకే ఒక ఆర్టికల్ 75. ఇదే ప్రభుత్వానికి ఒక ఆపరేటర్స్ మాన్యువల్ లాంటిదే. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక వ్యక్తి మంత్రి ఎలా అవుతారు? ఆ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఫస్ట్ స్టెప్, ఎలక్షన్స్ తర్వాత లోక్సభలో మెజారిటీ ఎవరికొస్తే వాళ్ల లీడర్ని మన రాష్ట్రపతి ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేస్తారు. ఆ తర్వాత ఆ ప్రైమ్ మినిస్టరే తన టీంని అంటే తనకు కావాల్సిన మంత్రుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక ఫైనల్గా ప్రధాని ఇచ్చిన లిస్ట్ ప్రకారం రాష్ట్రపతి మంత్రుల్ని అధికారికంగా నియమిస్తారు. సో టీం సెలెక్షన్ మొత్తం ప్రధాని చేతిలోనే ఉంటుంది. అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి రాగానే సరిపోదు. మంత్రిగా బాధ్యతలు తీసుకునే ముందు ఒక ముఖ్యమైన ఫార్మాలిటీ ఉంటుంది. ప్రతి మంత్రి కూడా రాష్ట్రపతి సమక్షంలో 2 ప్రమాణాలు చెయ్యాలి. 1 పదవీ ప్రమాణం, 2 గోప్యతా ప్రమాణం. ఓకే, మంత్రిగా అపాయింట్ అయ్యారు. మరి వాళ్ల పవర్స్కేమైనా రూల్సున్నాయా? ఎంతకాలం ఆ పదవిలో ఉంటారు? ఇప్పుడు ఆ డీటెయిల్స్ చూద్దాం. ఆర్టికల్ 75లోనే అత్యంత కీలకమైన అంశం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే సామూహిక బాధ్యత. మన పార్లమెంటరీ సిస్టమ్కి ఇదే పునాదిలాంటిది. అంటే ఏంటి? మంత్రులందరూ ఒక టీంగా లోక్సభకు జవాబుదారీగా ఉండాలి. ప్రాక్టికల్గా ఈ సామూహిక బాధ్యత అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్, క్యాబినెట్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మంత్రులందరూ దానికి కట్టుబడి ఉండాలి. బయట పబ్లిక్గా దాన్ని సపోర్ట్ చెయ్యాలి, వాళ్లకు వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నా లేకపోయినా. అందుకే కలిసి ఈదుతారు, కలిసే మునిగిపోతారు అంటారు. అంటే ఒకవేళ లోక్సభలో ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పాస్ అయితే ఒక్క మంత్రి కాదు, మొత్తం ప్రభుత్వమే రాజీనామా చేయాల్సుంటుంది. మరి మంత్రుల పదవీకాలం గురించి రాజ్యాంగమేమంటోంది? మంత్రులు రాష్ట్రపతి ఇష్టానుసారం పదవిలో కొనసాగుతారు అని ఆర్టికల్ 75 చెబుతోంది. రాష్ట్రపతి ఇష్టానుసారమా? దీని వెనుకున్న అసలర్థమేంటి? రాజ్యాంగంలో రాష్ట్రపతి ఇష్టం అని రాసి ఉన్నా వాస్తవానికి అది ప్రధానమంత్రి ఇష్టమని చదువుకోవాలి. ఎందుకంటే రాష్ట్రపతి సొంతంగా ఏ మంత్రిని తొలగించలేరు. కేవలం ప్రధానమంత్రి సలహా ఇస్తేనే ఆయన సిఫారసు మేరకే తొలగించగలరు. ఆ సలహా రాష్ట్రపతికి బైండింగ్. మంత్రిగా కొనసాగాలంటే కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి, కొన్ని లిమిట్స్ కూడా ఉన్నాయి. ఏంటవి? అన్నింటికన్నా ముఖ్యమైన కండిషన్, మంత్రిగా ఉండాలంటే వాళ్లు పార్లమెంట్ సభ్యులై ఉండాలి. అంటే లోక్సభ మెంబరైనా కావచ్చు, లేదా రాజ్యసభ మెంబరైనా పర్లేదు. ఇక్కడొక ట్విస్ట్ ఉంది. పార్లమెంట్లో సభ్యుడు కాని వ్యక్తి కూడా మంత్రి అవ్వచ్చా? అవ్వచ్చు. కాని ఒకే ఒక కండిషన్, ప్రమాణ స్వీకారం చేసిన రోజునుండి సరిగ్గా 6 నెలల్లోపు వాళ్లు పార్లమెంట్లోని ఏదో ఒక సభకు ఎన్నికవ్వాలి. లోక్సభకైనా రాజ్యసభకైనా సరే. ఒకవేళ ఆ 6 నెలల డెడ్లైన్లోపు ఎన్నిక కాలేకపోతే సింపుల్, వాళ్ల మంత్రి పదవి పోతుంది. ఈ 6 మంత్స్ రూల్ ఎంత పవర్ఫుల్ అంటే ఇది ప్రైమ్ మినిస్టర్కి కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టే ఒక కేసులో చాలా స్పష్టంగా చెప్పింది. దీన్ని బట్టి దీని ప్రాముఖ్యత ఏంటో మనకు అర్థమవుతుంది. 15%. ఈ నంబర్కి మన ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ఆలోచించండి. ఈ 15% అనేది మంత్రుల సంఖ్యపై ఉన్న పరిమితి. దీన్ని 91వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు. దీని ప్రకారం ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభ మొత్తం స్ట్రెంత్లో 15%కి మించకూడదు. ఎందుకిలా? జంబో క్యాబినెట్లను అంటే అవసరానికి మించి మంత్రులుండటాన్ని నివారించడానికే ఈ రూల్ పెట్టారు. ఓకే, ఇప్పుడు దాకా మంత్రి నియామకం, వాళ్ల బాధ్యతలు, పరిమితులు, ఇలా చాలా రూల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అసలు ఈ ఆర్టికల్ 75 మన ప్రభుత్వానికి ఎందుకంత కీలకం? ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. చూసారుగా, ఆర్టికల్ 75 అనేది కేవలం కొన్ని రూల్స్ ఉన్న పేజీ కాదు. ఇది మన క్యాబినెట్ ప్రభుత్వ వ్యవస్థకు పునాది వేస్తోంది. మంత్రుల నియామకం, తొలగింపు ఎలా జరగాలో చెప్తోంది. సామూహిక బాధ్యత అనే కీలక సూత్రాన్ని నిలబెడుతోంది. దీనివల్ల ప్రభుత్వం పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుంది. అంతేకాదు, ప్రభుత్వం అనవసరంగా పెద్దది కాకుండా కూడా చూస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే మన గవర్నమెంట్ సజావుగా, అకౌంటబుల్గా నడవడానికి కావలసిన ఫ్రేమ్వర్క్ ఇదే. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ప్రభుత్వం సమర్థవంతంగా, ఎఫిషియెంట్గా పనిచెయ్యాలని ఈ 15% పరిమితి పెట్టారు. అంతా బావుంది. కానీ ఇది నిజంగా ప్రభుత్వాన్ని మరింత ప్రభావవంతంగా మారుస్తోందా? లేక మనలాంటి అతిపెద్ద, సంక్లిష్టమైన దేశాన్ని పాలించడానికి ప్రధానికి తన టీంలో వివిధ రంగాల నిపుణులను తీసుకునే విషయంలో ఇదొక అడ్డంకిగా మారుతోందా? ఆలోచించాల్సిన విషయమే కదా.